ఇప్పుడు మనం ఏదైతే 3D హోలోగ్రామ్ వీడియో చూసామో అది ఈ బాక్స్లోనే చూసాం మనం. సో ఇది తయారు చేయడానికి మనకు కావాల్సింది ఒక బాక్సు, క్లియర్ ట్రాన్స్పరెంట్ షీట్ ఉంటుంది కదా, నార్మల్గా దొరుకుతూనే ఉంటుంది దానికి దీనికి. సో అదొకటి అండ్ కొంచెం టేప్, అంతకుమించి ఏం అవసరం లేదు. ఫస్ట్ ఒక బాక్స్ అయితే ముందు ఇది ఓపెన్ చేసుకునేది సైడు. సో దానికి ముందు నేను స్క్వేర్ అయితే కట్ చేసుకున్నా. ఫస్ట్ స్కేల్తో పెన్సిల్తో మార్కింగ్ చేసుకోండి, క్లియర్గా అండ్ నీట్గా వస్తుంది. అండ్ సైడ్కి ఎక్కడైతే మనం ఫ్రంట్ సైడ్ ఉందో అక్కడ పక్క నుంచి కింద నుండి పైకి టోటల్ నేను కొంచెం ఇక్కడ కట్ చేసా, ఇక్కడి నుంచే తీసుకున్నా, కానీ మీరు మొత్తం కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వరకు మీరు మళ్ళీ మార్క్ చేసుకొని ఈ మూల నుండి ఈ మూల వరకు మార్క్ చేసుకొని టోటల్గా కట్ చేసుకోండి 2 సైడ్స్. ఇదే విధంగా 2 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన మన ఫోన్ సైజుని బట్టి పైన కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్ కట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఏదైతే ఈ క్లియర్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా షీటు, దాన్ని ఈ సైజుకి కట్ చేసుకొని కొంచెం బయటికి ఉండేలా, బయటికి వచ్చేలా 2 సైడ్ల లోపల నుంచి మనం పెట్టినప్పుడు 2 సైడ్ల బయటకు వచ్చేలా చూసుకొని దాన్ని ఫోల్డ్ చేసి టేప్ వేసేసుకున్నాను నేను. సో మనం చూడడానికి ఏ వీడియో అయితే మనం చూడాలనుకున్నా దానికోసం ఇది రెడీ అయిపోయినట్టే. ఫోన్ ఏదైతే ఉందో దీని పైన ఇలా పెట్టాలి, నేను పెట్టి చూపిస్తాను మీకు. ఇదే వీడియో, ఇప్పుడు నేను పెట్టిన వీడియో. కనిపిస్తుంది కదా, చూడడానికి అయితే చాలా బాగుంటుంది, ఏదో మ్యాజిక్లా. షీట్ మీద ఏంటంటే అది ప్రొజెక్ట్ అలా పనిచేస్తుంది, ట్రాన్స్పరెంట్ షీట్ కదా, ఇదైతే ఉల్టా వస్తుంది. సో నేనైతే మీకు మళ్ళీ చూపిస్తా శాంపిల్స్. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుద్ది ఇలా చేయడం. అండ్ ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది 3D హోలోగ్రామ్ చేసే పద్ధతి, అది ఇంకా చాలా ఈజీ, దీనికన్నా డెడ్ ఈజీ. అది కూడా చేస్తాను నేను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ఎప్పుడు యాక్టివ్గా పెట్టుకోండి. బాయ్.